ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామన్న నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినముల్లో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ ప్రాంతం నుంచి, అనగా యెరూషలేము నుంచి బేతన్యాకు ప్రయాణంలో అంజూరపు చెట్టు ఎండిపోవటం మనం విన్నాం. ఆ చెట్టు ఎండిపోవటాన్ని చూసినటువంటి పేతురు ఆశ్చర్యపోయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ చిన్నపాటి దానికే నువ్వు తలంచున్నావు, కానీ నీవు విశ్వాసంతో ఉంటే, అంటే సందేహపడకపోతే ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, సందేహపడటం మనం ఆధ్యాత్మిక జీవితంలో మరి అది అల్ప విశ్వాసానికి సూచనగా ఉంది. సందేహపడకూడదు. దేవుడు మాట చెప్పినప్పుడు ఆ మాటను నెరవేరుస్తాడు. అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మనం ప్రభువుని అడుగుచున్నప్పుడు దాన్ని పొందుకొని ఉన్నాము అని ప్రార్థన చేయాలి. సహజంగా చాలామంది మన విశ్వాస జీవితంలో అడుగుతాం, కానీ అది మనకు జరిగిద్దా అని సందేహపడుతుంటాం. అలాంటి అనుభవం మంచిది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాల్లో మరి ఆ దినముల్లో కానాను పెండ్లి విందుకు ప్రభు వెళ్ళినప్పుడు పరిచారకులు మరి 6 బాణాల నిండా నీరు నింపమంటే వారు విశ్వసించి నీరు నింపారు. ఎందుకు అది ద్రాక్షారసం అవుతుందా, నీరు నింపమంటావేంటి అని ప్రశ్నించలేదు. అందును బట్టి ఆ కార్యం వారు చూడగలిగారు. వారిలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభు చెప్పింది విన్నారు. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మరి సందర్భాలు మనం గమనిస్తే, శతాధిపతి దాసుడు మరి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు, మరి శతాధిపతి దాసుడు అస్వస్థతగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి మాట్లాడతాడు, ఇదిగో నా దాసుడు కాయలో పడ్డాడయ్యా, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని. అవును, అతని యొక్క విశ్వాస జీవితంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నావా? అయితే ఆ ప్రార్థనలకు జవాబు రావటం లేదా? అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, అడుగుచున్నప్పుడు దాని విషయంలో ఈ కార్యాలు జరుగుతాయా అని సందేహపడుతున్నావేమో. అందుకే దీని కాలం వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుచున్నాడు. ఇదిగో యెరికో గోడల చుట్టూ ఇశ్రాయేలీలు, యెహోషువ మరి యాజకులు మందసం పట్టుకొని తిరుగుతున్నప్పుడు వారికి చెప్పిన మాట ప్రకారం వారు కొన్ని దినములు తిరిగిన తర్వాత 7వ దినములో వారు పెద్దగా కేకలు వేస్తూ స్తుతించమని చెప్పినప్పుడు వారు, మేము కేకలు వేయటం ఏంటి, స్తుతించటం ఏంటి, యెరికో గోడలు దానికి కూలిపోతాయా అని సందేహపడలేదు. వారిలో ఒక్కరైనను ప్రశ్నించలేదు. అంటే వారిలో ఏమాత్రం కూడా ఏమి లేదంటే అవిశ్వాసము కానీ సందేహము కానీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మరి సందేహపడకూడదు. మన భారతదేశానికి వచ్చిన దైవజనుడు తోమా విషయంలో కూడా దినముల్లో ప్రభు మరి ప్రత్యక్షతలో మరి ఆయన మరి శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ దెయ్యమును భూతమును చూశారేమో అని సందేహపడ్డాడు. అందుకు ప్రభు మరలా ప్రత్యక్షమై మాట్లాడతాడు, తోమా ఇలా రా, నా దేహంలో మరి నీ వేళ్ళు పెట్టి చూడు అని చూపిస్తాడు. అవును, అప్పుడు సందేహపడగాకు దేని విషయమై అని చెప్పేసి తోమాతో ప్రభు మాట్లాడతాడు. చూసి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులని చెప్తాడు. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో గొప్ప శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఎప్పుడైనా నీవు నీ జీవితంలో ప్రార్థన చేస్తున్న ప్రతి విషయంలో ఈ ప్రార్థన నాకు జవాబు దొరుకుతుంది, ఇది నేను పొందుకొని ఉన్నాను, నేను అడుగుచున్న దాన్ని ప్రభు నాకు ఇస్తున్నాడు అని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ అనుభవం గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అనుభవం కలిగి ఉన్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, స్తోత్రములు. అవునయ్యా, మీరు మాతో ఎంత స్పష్టంగా మాట్లాడారు. మేము ప్రార్థన చేయుచున్నప్పుడల్లా అడుగుచున్న వాటినల్లా పొందుకొని ఉన్నామని మరి అయ్యా మరి ప్రార్థన చేయాలంటున్నారు.
అపనమ్మకం కానీ సందేహం కానీ మరి జీవితాల్లో ఉండకూడదని మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తూ బోధించారు. అందుకే వందనాలు. ఆ అనుభవంలో మేము ముందు కొనసాగుటకు సహాయం చేయం. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఏమైనా కలబిడ్డల భవిష్యత్తును దీవించుము. వృద్ధాప్యలో ఉన్న వారి పట్ల కనికరం చూపుము. అయా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, బాగు చేయము. ఏదైనా మరి 10th ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు సహాయపడము, జ్ఞానమేమో మీరు తోడయ్యండు తండ్రి. ఆయా కుటుంబాలను, సంఘమును ఆధ్యాత్మిక కడుతురండి. బలమైన కార్యాలు సంఘములో మీ నామం పేరిట జరిగించి మీరు మహిమ పొందమని ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.